కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పచ్చిమిర్చి బజ్జీ. పచ్చిమిర్చి బజ్జీ పేరు వింటే నోట్లో నీళ్లూరని తెలుగువాడు ఉండడు. పచ్చిమిర్చి బజ్జీ రుచికి తెలుగువాడు దాసానుదాసుడు. అటువంటి మిర్చి బజ్జీని ఈరోజు ఈ వీడియోలో మనం రుచిగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మిర్చి బజ్జీ తయారీకి కావలసినవి: బజ్జీ మిర్చి 1/2 కేజీ, శనగపిండి 1/2 కేజీ, వంట సోడా 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 1 లీటరు, పచ్చి వేరుశనగ పప్పు 50 గ్రాములు, ఉల్లిపాయలు 3 లేదా 4, నిమ్మకాయలు 2 లేదా 3, కొత్తిమీర చిన్న కట్ట, కే స్పెషల్ బజ్జీ మసాలా 2 చెంచాలు. ఈ బజ్జీ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో లింకును క్లిక్ చేయండి. బజ్జీలను వేసుకోబోయే ముందు బజ్జీలలో స్టఫ్ చేసుకోవడానికి అవసరమయ్యే వాటిని తయారుగా ఉంచుకుందాం. పచ్చి వేరుశనగ పప్పును కొద్దిగా నూనె పోసిన బాండీలో ఉంచి వాటిని మార్చకుండా జాగ్రత్తగా వేయించుకొని ప్రక్కనుంచుకోవాలి. తరువాత 2-3 ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయ తరుగుకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జత చేయాలి. అలాగే నిమ్మకాయలను కూడా చెక్కలుగా కోసి వాటిలోని గింజలను తీసి తయారుగా ఉంచుకోవాలి. లేదా వాటి రసాన్ని గింజలు రానివ్వకుండా పిండి ఒక చిన్న గిన్నెలో పోసి ఉంచుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ వీడియోలో మనం పెద్ద రకం సైజు బజ్జీ మిర్చితో బజ్జీలను వేసుకుందాం. ఈ రకం బజ్జీ మిర్చి చాలా పెద్దగా, లావుగా, లేత ఆకుపచ్చ రంగులో తోలుమందంగా ఉండి ప్రత్యేకంగా కనపడుతూ కారం లేకుండా ఉంటాయి. కారం లేకపోయినా వీటితో బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. సాధారణంగా ఎగ్జిబిషన్లలో ఈ మిర్చితోనే బజ్జీలు వేస్తారు. ఇవి 2 బజ్జీలు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ముందుగా బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి వాటికి మధ్యలో నిలువుగా గంటు పెట్టి ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇవి కారంగా ఉండవు కాబట్టి వీటిలో గింజల్ని తీయాల్సిన అవసరం ఉండదు. కొందరు ఈ చీల్చిన కాయల్లో కొద్దిగా వాము నుంచి బజ్జీలను వేస్తారు. వాము పెట్టకుండా కూడా బజ్జీలను వేయవచ్చు. మనం తీసుకున్న బజ్జీ మిర్చి సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి పిండిలో పూర్తిగా మునగడానికి మనం శనగపిండిని కూడా ఎక్కువగానే తీసుకొని దానిని వెడల్పాటి గిన్నెలో కలపాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి కల్తీ లేని శనగపిండిని తీసుకొని అందులో సోడా ఉప్పును, రుచికి తగినంత ఉప్పును కలపాలి. సోడా ఉప్పును ముందుగానే పిండిలో కలపడం వల్ల అది శనగపిండిని నీటితో కలిపినప్పుడు ఉండలు కట్టకుండా కొంతవరకు నివారిస్తుంది. తరువాత శనగపిండి కొద్దిగా నీరు కలుపుతూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. చేతితో కన్నా విస్క్ తో పిండిని కలపడం కొంత సులువుగా ఉంటుంది. బజ్జీలు చక్కగా రావాలంటే 2 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. 1, పిండిని సరైన పాకంలో కలుపుకోవడం. 2, వంట సోడాను సరైన మొత్తంలో వాడటం. బజ్జీలకు శనగపిండిని గరిటెజారుగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. అంటే బజ్జీ మిర్చిని ఆ పిండిలో ముంచి తీస్తే శనగపిండి వెంటనే గిన్నెలోకి జారి పడకుండా బజ్జీ మిర్చినే అంటి పెట్టుకుని ఉండాలి. పిండిని మరీ చిక్కగా కలిపినా పై పిండిపోత ఎక్కువై బజ్జీ రుచే పోతుంది. బజ్జీలు చక్కగా రావడం అనేది ప్రధానంగా పిండిని సరైన పాకంలో కలుపుకోవడంలో ఉంది. బజ్జీ వేయడంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మందికి ఈ విషయం తెలియక బజ్జీలు వేయడానికి సతమతమవుతూ ఉంటారు. అలాగే వంట సోడా ఎక్కువైతే బజ్జీ కరకరలాడుతూ బాగోదు, అలాగని తక్కువైనా బజ్జీ పొంగదు. ఇవన్నీ గమనిస్తూ 2-3 సార్లు బజ్జీలు వేస్తే బజ్జీలు వేసే కిటుకు మనకు అలవడుతుంది. ఇప్పుడు స్టవ్ ని వెలిగించి స్టవ్ మీద బాణలిని ఉంచి దాంట్లోకి బజ్జీలు మునిగేంత నూనెను పోసి బాగా కాగనివ్వాలి. నూనె సరిపడినంత కాగింది అనుకున్న తర్వాత బజ్జీ మిర్చిని తీసుకొని ఒక్కొక్క దానిని పిండిలో ముంచి బాణలిలో నెమ్మదిగా వేస్తూ ఉండాలి. ఈ బజ్జీని వేయటంలో కూడా ఒక టెక్నిక్ ఉంది. బజ్జీని పూర్తిగా పిండిలో ముంచి దానిని బయటకు తీసేటప్పుడు బజ్జీని ఒకవైపు గిన్నె అంచులకు రాస్తూ బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల బజ్జీకి ఒకవైపు పిండి అంటుకోదు. దీనివల్ల బజ్జీ మిర్చి చక్కగా వేగి దాని పచ్చివాసన కూడా పోతుంది. అంతేకాకుండా బజ్జీ మిర్చిని పిండిలో ముంచి తీయడం, దానిని బాణలిలోకి నెమ్మదిగా జార విడవటం, ఈ రెండిటికి మధ్య అట్టే సమయం ఉండకూడదు. ఏమాత్రం ఆలస్యమైనా బజ్జీకున్న పిండి అంతా తిరిగి గిన్నెలోకి జారిపోతుంది. అందువల్ల బజ్జీ మిర్చిని పిండిలో ముంచి దానిని అంచుకు రాస్తూ బయటకు తీయడం, వెంటనే నూనె ఉన్న బాణలిలో నూనె చెందకుండా వేయటం అంతా ఒక పద్ధతిలో చకచకా జరిగిపోవాలి. ఇప్పుడు బాణలికి సరిపడా బజ్జీలు వేసిన తరువాత వాటిని వేగిన రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. బజ్జీ అన్ని వైపులా సమంగా వేగటానికి మధ్య మధ్యలో గరిటెతో వాటిని అటు ఇటు త్రిప్పుతూ ఉండాలి. చక్కగా వేగిన
కాలిన బజ్జీ, పిండి లేని వైపు చక్కగా కాలిన మిర్చితో, పిండి ఉన్న వైపు మాత్రం చక్కటి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. బజ్జీ చక్కగా వేగింది అనుకున్న తర్వాత వాటిని చిల్లుల గెరటితో తీసి ప్రక్కనే తయారుగా ఉంచుకున్న ప్లేట్ లోకి వేయాలి. ప్లేట్ లో కిచెన్ నాప్కిన్లను పరిచినట్లయితే బజ్జీలకున్న నూనెను అవి పీలుస్తాయి. పొయ్యి మీద నుండి తీసిన నోరూరించే వేడివేడి బజ్జీలను అప్పటికప్పుడే తింటే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా వీటికి ఒక నిలువు ఘాటు పెట్టి అందులో ముందుగానే తయారుగా ఉంచుకున్న పచ్చి ఉల్లిపాయ తరుగును కూరి దానిపై స్పెషల్ బజ్జీ మసాలాని కొద్దిగా చల్లుకొని తరువాత వేయించిన వేరుశెనగ పప్పును చక్కగా సర్ది కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.